అండి ఇది చూసారా, ఇదే మాకు బచ్చలాకు. దీంతో పెసరపప్పు పచ్చిమిరకాయలు వేసి పప్పు స్టమక్కి మంచిది, కడుపులో పుండు అవుతా కూడా ఇది మానుతుందంట. టమాటాలు తీసుకున్నాను, కందిపప్పుతో ఇంతకుముందు చేశాను. ఇప్పుడు పెసరపప్పు 1/2 కప్ తీసుకున్నాను. మీరు కందిపప్పుతో కూడా ఇలాగా చేసుకోవచ్చు. ఒక 7 చిల్లీ, ఒక 1/2 ఆనియన్, కాస్త చింతపండు వేసి ఇప్పుడు దీన్ని జీలకర్ర నూనె వేసేసాను. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్, తెల్లగడ్డ 3 కలిపి వేసేస్తాను. పెసరపప్పు దీంట్లో వేసుకున్నాము. సిమ్లో పెట్టి దోరగా వేయించుకున్నాం, బట్టి బిన్నిగా మాడిపోతుంది. ఇది ఎర్రకందిపప్పు కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. వేగిపోయింది. ఇప్పుడు ఈ కూరాకు ఇది వేయించుకుంటే ఇట్లా బంకగా ఉండేది. కూరాకు కొంచెం సాల్ట్, టమాటో, కట్ చేసుకున్న టమాటో, చింతపండు వేసేసి ఇప్పుడు మనము